ఆ కళాశాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మంది హేమాహేమీలు, దేశభక్తులు, నాయకుల్ని అందించి ఖ్యాతి గడించింది. ఇంతటి మహోన్నతమైన కాలేజీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇంతకీ ఆ విద్యాలయానికి వచ్చిన కష్టమేంటి, అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నది ఆంధ్ర జాతీయ కళాశాల. 1910లో కోపల్లి హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు, పట్టాభి సీతారామయ్య స్థాపించారు. ఇంజనీరింగ్తో పాటు లలిత కళలు, చరిత్ర, ఫిలాసఫీ, భాషా సంబంధిత కోర్సులు బోధించేవారు. ఈ కాలేజీలో అడ్మిషన్ వచ్చిందంటే చాలా గొప్ప. ఎంతో మంది మహానుభావులు, దేశభక్తులు, నాయకులు ఇక్కడే పురుడు పోసుకున్నారు. మహాత్మాగాంధీ సైతం 2 సార్లు ఈ కాలేజీని సందర్శించారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన కళాశాల ప్రస్తుతం సమస్యల సుడిగుంటంలో కొట్టుమిట్టాడుతోంది. ఎయిడెడ్ సంస్థగా ఉన్న విద్యా పరిషత్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉనికి కోల్పోయింది. ఇది చాలదన్నట్లు ఓ వ్యక్తి వచ్చి తానే వారసుడినంటూ కబ్జా చేసేందుకు కుట్రలు చేయడం విస్మయం కలిగిస్తోంది. 75 ఇంటర్మీడియట్ చదివానండి నేను. ఆ రోజుల్లో ఈ కాలేజీ అంటే మచిలీపట్నంలో చాలా పెద్ద కాలేజీ. కడప నుంచి కూడా అట్టగా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి ఇక్కడ బీడీ చదివేవాళ్ళు ఆ రోజుల్లో. ఇవాళ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంత మంచి అధికారులు ఉన్నారు. చాలా ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చారు. అటువంటి కాలేజీ ఈ రోజున దీనస్థితికి వచ్చేసి చాలా వైభవంగా ఉండేది, వేలాది స్టూడెంట్స్తో. తర్వాత అపురూపమైన శిల్పాలు ఉండేవి. ఆ శిల్పాలన్నీ దొంగల పాలైపోయినాయి. కళాశాలకే పూర్వవైభవం తేవటానికి మేము రాజకీయ నాయకుల్ని అందరినీ ఆశ్రయిస్తున్నాము. ఎవరైనా మా మొర ఆలకించి ఈ కళాశాలకి పూర్వవైభవం తేవాలని ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్కు భూములు విరాళం ఇచ్చిన వారి వారసుడిని తానే అంటూ ఓ వ్యక్తి తెరపైకి వచ్చారు. 350 ఎకరాల ఆస్తులకు సంబంధించి పత్రాలు సైతం సృష్టించాడు. వైసీపీ హయాంలోనే కళాశాలను ఆయనకు అప్పగించారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కళాశాల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. కళాశాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు 2024 అక్టోబర్ 2న మచిలీపట్నం వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చారు. వన్ బెస్ట్ కాలేజ్ ఇది కాపాడుకోవాలి. ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. నేషనలైజ్ కూడా కాదు, ప్రైవేట్ కాలేజీ కూడా కాదు. ఇది గవర్నమెంట్ సొంతే. ఇది ఎండోమెంట్ లో ఉంది. మళ్ళా స్టేట్ తీసుకుంటాం, మొత్తం డెవలప్ చేస్తాం. ఏవైతే బినామీ ఉన్నారో అందరినీ కూడా తీసేస్తాం, ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి గుర్తుండే విధంగా దీన్ని డెవలప్ చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా అధికారుల నిర్లక్ష్యంతో ఆ దిశగా అడుగులు పడలేదు. విచారణ పేరుతో ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తి నింపిన ఈ విద్యాలయాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే భావితరాలకు ఉపయోగకరమని పూర్వ విద్యార్థులు అంటున్నారు. ఇక్కడే నూతన కోర్సులు ప్రవేశపెట్టి ఖాళీగా ఉన్న అధ్యాపక స్థానాలను భర్తీ చేసి విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. అనేక కోర్సులు ఇక్కడ కళకళలాడుతూ అనేక మంది పేద విద్యార్థుల్ని ఎంతో తీర్చిదిద్దినటువంటి ఈ కాలేజీ ఈ రోజున చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తి అన్యక్రాంతం చేసి ఈ రోజున ఈ కాలేజీలో దొంగ సీట్లు అమ్ముకోవడం, బిగిడి సీట్లు అమ్ముకొని ఈ రకంగా చేస్తామన్నాడు. దీన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి పేద విద్యార్థులకి అవకాశాలు కల్పించాలని కోరుకుంటాం. నేషనల్ కాలేజీ మన జాతీయ జెండా రూపకల్పన జరిగింది కూడా ఇదే గడ్డ మీద, ఇదే నేల మీద. లక్షలాది మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళ దేశంలో ఎంతో మంది ఉన్నత స్థానాలకి ఉంటాయి తోడ్పాటుని అందించిన కాలేజీ వాళ్ళ దిక్కు దివాణం లేకుండా తయారైంది. కేవలం ఒక వ్యక్తి స్వార్థం వల్ల ఈ కాలేజీ ఇలా తయారైంది. కేవలం కోపల్లి హనుమంతరావు అనే పేరు పెట్టుకున్న అతను నేను వారసునని చెప్పేసి వచ్చేసి దొంగ సర్టిఫికేట్లు సృష్టించి ఈ కాలేజీని హస్తగతం చేసుకోవాలని చెప్పి చూశారు. ఈలోపు ఈయన వెళ్ళి ఈ కాలేజీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి వీలని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మేము కూడా న్యాయ పోరాటం చేస్తున్నాము. తొందరలోనే ఈ కాలేజీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. తిరిగి ఈ కాలేజీ పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పకుండా విజయం సాధిస్తాం కూడా. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులతో పాటు దేశానికి అత్యున్నత పౌరులను అందించిన ఆ కళాశాల నేడు ప్రమాదంలో పడింది. తానే వారసునంటూ ఓ వ్యక్తి కళాశాల భూముల్ని కాజేయాలన్న ఆశయంతో వచ్చాడంటూ పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పూర్వవైభవం తీసుకురావాలంటూ పూర్వ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.